రాత్రి పగలు తేడా లేకుండా ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడుతూ మగ్గం శబ్దంలోనే తమ బతుకు రాగాన్ని వెతుక్కునే నిరుపేదలు చేనేత కార్మికులు. రక్తాన్ని చెమటగా మార్చి నూలు పోగులను అద్భుతమైన కళాఖండాలుగా మారుస్తున్న వారి జీవితాల్లో మాత్రం పేదరికం చీకట్లు తొలగడం లేదు. చేతి నిండా శ్రమ ఉన్నా కడుపు నిండా కూడు దొరకని దయనీయ స్థితి వారిది. ఎదుటివారి కష్టాన్ని నమ్ముకుని బతికే కపట బుద్ధిగల సమాజం ఒకవైపు ఉంటే, తాము నేసిన బట్టలతో లోకానికి రంగులు అద్దుతూ తాము మాత్రం ఆకలితో అలమటించే చేనేత బతుకులు ఇంకోవైపున్నాయి. అలాంటి ధన గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఒక పిసినారి ధనవంతుడి కుతంత్రాలకు, ఒక నిరుపేద చేనేత కార్మికుడి నిజాయితీ మరియు మానవత్వం ఎలా సమాధానం చెప్పాయో వివరించే ఒక సరికొత్త పల్లెటూరి విజయగాథే మన శివయ్య లక్ష్మీల కథ. మగ్గం వెనుక దాగున్న ఒక పేద చేనేత కార్మికుడి కథ. తెల్లవారుజామున 5 గంటల సమయం. చేనేత మగ్గాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి అనే పల్లెటూరు. ఊరి చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసె లోపల కిరోసిన్ దీపం వెలుగులో టక్ టక్ మనే మగ్గం శబ్దం వినిపిస్తోంది. శివయ్య చెమటలు కక్కుతూ ఎంతో నైపుణ్యంతో పట్టుచీర నేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి పక్కనే కూర్చుని నూలు వడుకుతూ రంగు దారాలను అందిస్తోంది. లక్ష్మి, ఈ చీర నేయడం పూర్తి కావడానికి ఇంకో 2 రోజులు పడుతుందేమో. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు. వచ్చే వారం ఊరి తిరునాళ్లకు నీకొక కొత్త జత గాజులు కొందామన్నా నా దగ్గర పైసలు లేవు. ఏవండి, మీ కష్టం చూస్తుంటే నాకు గాజులు నగలు ఎందుకనిపిస్తుంది? మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఈ పట్టుచీర ఎంత అద్భుతంగా వస్తోందో చూడండి. ఈ ప్రాంతం మొత్తం వెతికినా ఇంత స్వచ్ఛమైన నేత దొరకదు. కాని ఏం లాభం? ఆ ధనకోటిగారు మన శ్రమకు తగిన ధర ఇవ్వడం లేదు కదా. ఏం చేస్తాం లక్ష్మి, మనలాంటి పేదవాళ్లకు సొంతంగా పట్టుదారాలు కొనే స్తోమత లేదు. ఆ ధనకోటిగారే దారాలిస్తాడు. చీర నేసాక కూలి కింద 100 రూపాయలు మన చేతిలో పెడతాడు. ఆ 100 రూపాయలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. అయినా సరే మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఈ చీరను మన సొంత చీరలాగే ప్రాణం పెట్టినేయాలి. మీ నిజాయితీనే మన ఆస్తి అండి. ఎప్పటికైనా ఆ భగవంతుడు మన కష్టాన్ని చూస్తాడు. మన గుడిసెలో కూడా అదృష్టం అడుగు పెడుతుంది. మీరు అలసిపోయారు. కాస్త భోజనం చేసి మళ్లీ మగ్గమెక్కండి. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం సమయం. ఊరి మధ్యలో ఉన్న ధనకోటి పెద్ద మేడ. ఆ మేడ అరుగు మీద ధనకోటి పెద్ద పరుపు మీద కూర్చుని లెక్కలు రాసుకుంటున్నాడు. పక్కన సేవకులు విసనకర్రతో విసురుతున్నారు. శివయ్య తాను నేసిన అద్భుతమైన పట్టుచీరను ఒక తెల్లటి బట్టలో చుట్టుకుని ఎంతో వినయంగా అక్కడికి వస్తాడు. దండాలండి ధనకోటిగారు, మీరు ఇచ్చిన పట్టుదారాలతో చీర నేయడం పూర్తయిందండి. ఇదిగోండి చూడండి, ఎంత మెరుపుగా ఉందో. 5 రోజులు కంటిమీద కునుకు లేకుండా నేసానండి. ధనకోటి చీరను విప్పి చూస్తూ కళ్లల్లో అత్యాశ కనిపిస్తున్నా పైకి మాత్రం తక్కువ చేసి మాట్లాడుతూ, ఏంటో శివయ్య, ఈసారి నేత అంత బాగా లేదు. అక్కడక్కడ దారాలు వదిలేశావు. రంగు కూడా సరిగ్గా కుదరలేదు. పట్నంలో ఈ చీరను అస్సలు మెచ్చరు. ఎవరూ కొనరయ్యా దీన్ని. అయ్యో, అంత మాట అనకండి బాబూ. నా ప్రాణం పెట్టి నేసానండి. ఇందులో ఒక్క తప్పు కూడా లేదు. ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. ఊరుకో శివయ్య, నా దగ్గరే నీ అల్లికలు చూపిస్తున్నావా? సరే, చాలా రోజులుగా చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా. ఇదిగో నీ కూలి డబ్బులు 75 రూపాయలు తీసుకో. 75 రూపాయల బాబూ? ప్రతిసారి 100 ఇస్తారు కదా. ఈసారి పగలు రాత్రి కష్టపడ్డానండి. ఇంట్లో నూకలు లేవు బాబూ, కాస్త దయచూపండి. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. పక్క ఊరు వాళ్ళు 50 రూపాయలకే నేస్తామంటున్నారు. ఎక్కువ మాట్లాడితే వచ్చేసారి నుంచి నీకు పట్టుదారాలివ్వను. నీ మగ్గం మూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. శివయ్య ఏమీ మాట్లాడలేక కళ్లల్లో నీళ్లతో ఆ 75 రూపాయలు తీసుకుని తలదించుకుని వెళ్ళిపోయాడు. చూసావా రంగడు, ఈ చీరను పట్నంలో రంగనాథం గారికి అమ్మితే కనీసం 5,000 రూపాయలొస్తాయి. ఈ అమాయక వెధవకు 75 ఇస్తే చాలు. వీళ్ల శ్రమతోనే నా మేడలు బోలెడు లాభం.
శనివారం సాయంత్రం ఊరి గ్రామదేవత తిరునాళ్ళు జరుగుతున్నాయి. రంగురంగుల దీపాలు, జనాలు, పిల్లల ఆటపాటలతో జాతర చాలా కోలాహలంగా ఉంది. శివయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి జాతర చూడటానికి వచ్చారు. అంతలో జాతర పక్కన ఉన్న ఒక చీకటి చెట్టు కింద ఒక వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి ఉండడం శివయ్య గమనించాడు. ఆయన ఒంటి మీద ఖరీదైన బట్టలున్నాయి, కానీ దప్పికతో నోరు ఎండిపోయింది. జనాలు ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. తాతా, తాతా, ఏమైంది తాతా? కళ్ళు తెరువు. లక్ష్మి, త్వరగా వెళ్ళి తాగడానికి మంచి నీళ్లు తీసుకురా. ఇదిగోండి, త్వరగా ఆయన నోట్లో నీళ్లు పోయండి. వృద్ధుడి నోట్లో నీళ్లు పోస్తూ, తాతా, కాస్త తేరుకో తాతా. ఎక్కడ్నుంచి వచ్చావు? నీ వాళ్ళెవరైనా ఉన్నారా ఇక్కడ? అబ్బా, ఎంత పుణ్యం చేసుకున్నావు నాన్నా. జాతరలో జనాలు నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నారు. నా వయసు పైబట్టం వల్ల ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చి పడిపోయాను. నా సంచి కూడా ఎవరో దొంగిలించారు. నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. నన్ను కాపాడినందుకు నీకేం ఇవ్వగలను నాన్నా? అయ్యో తాతా, సాయం చేయడానికి డబ్బెందుకు? మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. నీకు కాస్త ఓపికొచ్చాక చెప్పు, నిన్ను నీ ఇంటి దగ్గర దించొస్తాను. నీ దగ్గర డబ్బు లేకపోతే ఏంటి? ఇదిగో, నా దగ్గరున్న ఈ 50 రూపాయలు ఉంచుకో. పట్నం వెళ్ళడానికి బస్సు ఛార్జీలకు ఉపయోగపడుతుంది. బాబూ, నువ్వే పేదవాడిలా ఉన్నావు. నీ దగ్గరున్న డబ్బు నాకిచ్చేస్తున్నావా? నీ పేరేంటి బాబూ? నా పేరు శివయ్య అండి. నేను చేనేత కార్మికుణ్ణి. ఈమె నా భార్య లక్ష్మి. మేము కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్లం తాత. డబ్బు ఈరోజొస్తుంది, రేపు పోతుంది. కాని మానవత్వం ఎప్పటికీ ఉంటుంది. శివయ్య, నీ నిజాయితీ, నీ దయాగుణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీకు మంచి రోజులు వస్తాయి. సరే, నా బంధువు ఒకరు ఇక్కడే ఉన్నారు. నేను వెళ్ళగలను. నీవిచ్చిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. మరుసటి రోజు ఉదయం పక్కనే ఉన్న పెద్ద పట్నంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి రంగనాథం కార్యాలయం. ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు. ధనకోటి శివయ్య నేసిన పట్టుచీరను పట్టుకుని రంగనాథం ముందు నిలబడ్డాడు. నమస్కారం రంగనాథం గారు. ఇదిగోండి, మా మగ్గం మీద ప్రత్యేకంగా నేయించిన పోచంపల్లి పట్టుచీర. ఇందులో ఉన్న డిజైన్, నేత చాలా అరుదైనవి. దీని ధర 5,000 రూపాయలు అవుతుందండి. ధనకోటిగారు, చీర అద్భుతంగా ఉంది. కాని ఈ నేత చూస్తుంటే మీ మగ్గాల మీద నేసింది కాదనిపిస్తోంది. ఏ పేద కార్మికుడు చేతుల నుంచో వచ్చిన కరలాగా ఉంది. దీని నిజమైన నేతగాడు ఎవరో చెప్తారా? అయ్యో రంగనాథం గారు, నా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక పెద్ద నిపుణుడు నేసారండి. ఆయనకు నేను 1,000 రూపాయలు కూలీ ఇచ్చి ప్రత్యేకంగా డిజైన్ తయారు చేయించాను. నా సొంత పర్యవేక్షణలోనే ఈ చీర తయారైంది. నా మాట నమ్మండి. అవునా? సరే, రేపు ఉదయం నేను మీ ఊరికి వస్తున్నాను. ఆ నిపుణుడైన నేతగాడిని నేను స్వయంగా కలిసి అతనికి ఒక పెద్ద పని అప్పగిద్దామనుకుంటున్నాను. 1,00,000 రూపాయల విలువైన పని అది. ఆయనను నాకు చూపించగలరు కదా? అది వినగానే ధనకోటి గుండెల్లో భయం మొదలైంది. అలాగే రంగనాథం గారు, రేపు ఉదయం మా మేడకు రండి. ఆ నేతగాడిని మీ ముందు నిలబెడతాను. నేను వస్తానండి. ధనకోటి బయటకు రాగానే చెమటలు కక్కడం మొదలుపెట్టాడు. రంగడు, పెద్ద సమస్య వచ్చిందిరా. రంగనాథం గారు ఆ నేతగాడిని చూస్తానంటున్నారు. ఆ శివయ్యగాడిని గనక చూపిస్తే నేను వానికి 75 రూపాయలే ఇస్తున్నానని తెలిసిపోతుంది. నా పరువు పోతుంది. ఎలాగైనా ఆ శివయ్యగాడిని రేపు ఊళ్ళో లేకుండా చేయాలరా. అర్ధరాత్రి సమయం. శివయ్య గుడిసెలో లక్ష్మి, శివయ్య నిద్రిస్తున్నారు. అంతలో ధనకోటి తన రౌడీలతో కలిసి గుడిసె తలుపులను గట్టిగా తన్నాడు. ఆ శబ్దానికి శివయ్య, లక్ష్మి ఉలిక్కిపడి లేచారు. శివయ్య తలుపు తీయగానే ధనకోటి కోపంతో లోపలికి వచ్చాడు. ధనకోటిగారు, అర్ధరాత్రి పూట రౌడీలతో వచ్చారేంటి బాబూ? ఏమైనా తప్పు జరిగిందా? రే శివయ్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికొచ్చాను. రేపు ఉదయం పట్నం నుంచి ఒక పెద్ద వ్యాపారి మన ఊరికొస్తున్నాడు. ఆయన అడిగితే ఆ పట్టుచీరను నువ్వు నేయలేదని, నేను నేయించలేదని చెప్పాలి. అసలు నీకు చేనేత రాదని,
నువ్వు కేవలం కూలి పనులు చేసుకుంటావని చెప్పాలి. అదేంటి బాబూ, రాత్రి పగలు కష్టపడి నా చేతులతో నేసిన చీరను నాది కాదు అని అబద్ధం ఎలా చెప్పమంటారు బాబూ? ఒక నేతగాడికి తన నేతే తన ప్రాణం కంటే ఎక్కువ బాబూ. రేయ్, ఎక్కువ మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తాను. రేపు ఉదయం నువ్వు ఊర్లో కనిపించకూడదు. పక్క ఊరికి పారిపో. నేను చెప్పినట్టు వినకపోతే నీ గుడిసెను తగలబెట్టేస్తాను. జాగ్రత్త. బాబూ, దయచేసి నా భర్తని ఏమీ చేయకండి బాబూ. మీరు చెప్పినట్టే వింటాం. ఆయన్ను వదిలేయండి బాబూ. అలా దారికి రండి. రేపు ఉదయం గనక నోరు తెరిచావో నీ భార్య మంగళసూత్రం తెగిపోతుంది. గుర్తుంచుకో. పదండ్రా. ధనకోటి వెళ్ళిపోయాక శివయ్య తీవ్రమైన దుఃఖంతో కుప్పకూలిపోయాడు. లక్ష్మి, నా కష్టాన్ని, నా కళను అమ్ముకోమంటున్నాడా దుర్మార్గుడు. నేను అబద్ధం చెప్పలేను. అలాగని వాళ్ళకెదురు తిరిగే బలం మనకు లేదు. ఆ దేవుడే మనల్ని కాపాడాలి. మరుసటి రోజు ఉదయం ధనకోటి మేడ ముంగిట పెద్ద కారు వచ్చి ఆగింది. కారులో నుంచి వస్త్ర వ్యాపారి రంగనాథన్ దిగారు. ధనకోటి పూలదండలతో ఆయనకు స్వాగతం పలికాడు. ఊరి జనాలు కూడా చూస్తున్నారు. రండి రంగనాథం గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి, మా మేడలోనే ఉండే మా ప్రధాన నేతగాడు రంగడు. ఈయనే ఆ పట్టుచీరను నేశాడు. అవునా? రంగడు, నీ చేతులు చూపించొకసారి. రంగడు తన మందపాటి చేతులను చూపించాడు. వాటిలో ఎక్కడా నేత కార్మికుడికి ఉండే దారాల గుర్తులు లేవు. ధనకోటి, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? ఈ రంగడి చేతులు చూస్తే కట్టెలు కుట్టేవాడిలా ఉన్నాడు కాని చేనేత చేసేవాడిలా లేడు. అసలైన నేతగాడు ఎవరో నాకు తెలుసు. అయ్యో రంగనాథం గారు, నా మాట నమ్మండి. ఈయనే నేశాడు. శివయ్య, లక్ష్మమ్మ, కారులో నుంచి బయటికి రండి. కార్లో నుంచి శివయ్య, లక్ష్మి బయటికి రావడం చూసి ధనకోటి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. గుండె ఆగినంత పనైంది. శివయ్య, నువ్వు రంగనాథం గారి కారులో ఎలా ఉన్నావురా? రంగనాథం గట్టిగా నవ్వుతూ తన తలపాగా కళ్ళజోడు తీసి చూశారు. ఆయన మరెవరో కాదు, నిన్న రాత్రి జాతరలో స్పృహ తప్పి పడిపోతే శివయ్య కాపాడిన అదే వృద్ధుడు. అయ్యా, మీరా? జాతరలో ఉన్న తాతగారు మీరేనా? అవును శివయ్య, నేనే ఆ రంగనాథాన్ని. నిన్న జాతరలో నా నిజమైన బంధువులను, నా హోదాను పరీక్షించటానికి నేనే అలా ముసలివాడిలా నటించాను. అందరూ నన్ను దాటి వెళ్ళిపోయారు. కాని నువ్వు నీ పేదరికంలో కూడా నీ దగ్గరున్న 50 రూపాయలు నాకు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నావు. నీ ఇల్లు, నీ నిజాయితీ గురించి రాత్రే కనుక్కున్నాను. ఈ ధనకోటి నిన్ను ఎలా బెదిరించాడో కూడా నా మనుషులు నాకు చెప్పారు. ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ జరుగుతోంది. ఊరి పెద్దలు, జనాలు అందరూ ఉన్నారు. రంగనాథం గారు బల్లమీద పెద్ద పెద్ద పట్టుదారాల పెట్టెలు, 1,00,000 రూపాయల అడ్వాన్స్ నోట్ల కట్టలు పెట్టారు. వినండి పోచంపల్లి గ్రామస్తులారా, ఈ ధనకోటి ఇన్నాళ్లుగా శివయ్యలాంటి పేద చేనేత కార్మికులను దోచుకుంటూ వారికి 75 రూపాయలు ఇస్తూ నా దగ్గర 5,000కు అమ్ముకుంటూ మోసం చేస్తున్నాడు. ఇతని లైసెన్స్ రద్దు చేయిస్తున్నాను. పోలీసులకు కూడా ఇతని అక్రమాలపై ఫిర్యాదు చేశాను. శివయ్య, ఇదిగో ఈ రోజు నుంచి మన కంపెనీకి సంబంధించిన పోచంపల్లి ప్రధాన నేతగాడివి నువ్వే. ఈ 1,00,000 రూపాయల అడ్వాన్స్, కొత్త మగ్గం సామాగ్రి అంతా నీకే ఇస్తున్నాను. నువ్వు సొంతంగా మగ్గాలు పెట్టుకుని ఊర్లో ఉన్న పేద నేత కార్మికులందరికీ మంచి కూలి ఇచ్చి పని కల్పించు. ఇది నీ నిజాయితీకి దక్కక్కిన అదృష్టం. చూశారా, నేను చెప్పాను కదా, నిజాయితీగా కష్టపడే చేతులకు ఎప్పటికైనా ఆ భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు. ఈరోజు మన పూరి గుడిసే లక్ష్మీ నిలయంగా మారింది. అవునమ్మా లక్ష్మి, పేదవాడి అదృష్టం ఎక్కడో ఉండదు, వాడి కష్టంలోనూ నిజాయితీలోనే ఉంటుంది అనడానికి మీరే నిదర్శనం. ఊరి జనమందరూ చప్పట్లు కొడుతూ శివయ్య దంపతులను అభినందించారు. నిజాయితీగా కష్టపడే పేదవాడికి ఎప్పటికైనా భగవంతుడి రూపంలో అదృష్టం వరిస్తుంది.
ఇతరుల శ్రమను దోచుకుని బతికే ధనకోటి లాంటి పిసినికొట్టు ధనవంతులకు సమాజంలో అవమానం, పతనం తప్పవు. చేసే పనిపై భక్తి, తోటి మనుషులపై దయ ఉన్నవాడే నిజమైన ధనవంతుడు.